హలో ఫ్రెండ్, ఈరోజు మనం వినబోయే కథ ఓ మహా సాధన, ఓ మహా తపస్సు, ఒక మహామహుడి విజయగాథ. ఇది భగీరథుడు అనే మహారాజు తన పూర్వీకుల కోసం చేసిన అపూర్వమైన తపస్సు. ఆ తపస్సు ఫలంగా స్వర్గలోకపు పవిత్ర గంగా భూమిపైకి ఎలా దిగిందో తెలుసుకుందాం. ఈ కథను చివరి వరకు అసలు భగీరథుడు ఎందుకు గంగను భూమిపైకి తెచ్చాడు, శివుడు ఎందుకు తన జటాజోటాల్లో గంగను ఆపాడు, అన్నీ వివరంగా చెప్పబోతున్నాను. అయోధ్య నగరాన్ని పాలించే సూర్యవంశం ఎంతో మహత్తరమైనది. ఈ వంశానికి చెందిన సగర మహారాజు 60,000 మంది పుత్రులను కలిగి ఉన్నాడు. ఒకరోజు వారు తమ తండ్రి యజ్ఞానికి కావలసిన యజ్ఞాశ్వాన్ని వెతుకుతూ వెళ్ళి పాతాళ లోకంలో ప్రవేశించారు. అక్కడ కపిల మహర్షి తపస్సులో లీనమై ఉన్నాడు. సగరపుత్రులు అనుమానంతో మన గుర్రాన్ని ఇతనే దొంగలించాడేమో అనుకున్నారు. కోపంతో కపిల మహర్షిని దూషిస్తూ అతనిపై దాడి చేశారు. ఆ సమయంలో మహర్షి తన తపోబలంతో ఒకే ఒక్క శాపంతో అందరినీ బూడిదగా మార్చేశాడు. వారి ఆత్మలు ముక్తి పొందకుండా పాతాళంలోనే ఉండిపోయాయి. 100కి 100 పళ్ళు భక్తి పట్టుదల తపస్సుతో భగీరథుడు జన్మించాడు. అతనికి తెలిసింది ఒకటే, తన పూర్వీకులకు మోక్షం కల్పించాలి. దానికి ఒక్కటే మార్గం, స్వర్గలోకంలోని గంగా భూమిపైకి రావాలి, పాతాళంలోకి ప్రవహించి శాపగ్రస్త ఆత్మను శుద్ధి చేయాలి. భగీరథుడు 1000 సంవత్సరాల పాటు హిమాలయాల్లో తపస్సు చేశాడు. అతని తపస్సుతో తృప్తి చెందిన గంగా ప్రత్యక్షమైంది. ఓ రాజా, నీ తపస్సు నన్ను సంతృప్తిపరిచింది, కానీ నేను భూమిపైకి దిగితే నా ప్రవాహాన్ని భూమి భరించలేదు అని అంటుంది. దానికి భగీరథుడు, ఆ పరమేశ్వరుడే మిమ్మల్ని ఆపగాడు అని వినయంగా సమాధానం ఇచ్చాడు. అతను వెంటనే శివుడి కోసం తపస్సు మొదలుపెట్టాడు. శివుడిని ప్రార్థించిన భగీరథుని తపస్సుతో తృప్తి చెందిన మహాశివుడు, నీవు కోరిన విధంగా గంగను భూమిపైకి దింపుతాను అని ఆశీర్వదించాడు. అంతేకాదు, ఆమె వేగాన్ని నా జటాచూటాల్లో నిలిపి ధీరంగా భూమికి పంపుతాను అని అన్నాడు. గంగాదేవి ఆకాశం నుండి భూలోకంలోకి వేగంగా పడిపోతుండగా ఆమె శక్తిని భూమి తట్టుకోలేకపోయింది. శివుడు తన జటాజోటాల్లో గంగను బంధించాడు. నెలలు గడిచినా గంగాదేవి శివుడి జటాజోటాల నుంచి బయటికి రాలేదు. భగీరథుడు మళ్ళీ శివుడిని ప్రార్థించాడు. అప్పుడు శివుడు గంగను తన జటాజోటాల నుంచి విడుదల చేశాడు. ఆమె అనేక ప్రవాహాలుగా భూమిపై విస్తరించి నదిగా మారింది. గంగా నది భగీరథుని అనుసరించుకుంటూ ముందుకు సాగింది. అయితే మార్గమధ్యంలో కపిల మహర్షి ఆశ్రమం వచ్చింది. గంగాచల ప్రవాహం మహర్షి తపస్సును భగ్నం చేయకుండా అతను తన శక్తితో గంగను ఇంకిపోయేలా చేశాడు. భగీరథుడు మరలా కపిల మహర్షిని ప్రార్థించగా అతను గంగను మళ్ళీ భూలోకానికి తీసుకువచ్చాడు. చివరికి పాతాళంలో ఉన్న సగరపుత్రుల ఆత్మలు గంగా ప్రవాహంలో మునిగి మోక్షాన్ని పొందాయి. ఈ విధంగా భగీరథుడు మహా తపస్సుతో గంగా నది భూమికి అందింది. ఆ రోజు నుంచి భగీరథుడు చేసిన మహాప్రయత్నాన్ని భగీరథ ప్రయత్నం అని నేడు కూడా ఉదాహరణగా చెప్తారు. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చిందా? ఇలాంటి పురాణ గాథలు, భారతీయ మైథాలజీ అద్భుత కథలు మరిన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై హింద్.